రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. 18న లక్ష రూపాయల వరకు అప్పులు మాఫీ చేస్తామని తెలిపింది. ఎల్లుండి సాయంత్రం వరకు రుణమాఫీ నిధులు రైతుల అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించింది. కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఎల్లుండి సాయంత్రంలోగా రైతుల రుణ ఖాతాల్లో పైసలు జమ కానున్నాయి. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రుణమాఫీ కోసం విడుదల చేసిన డబ్బులను ఇతర ఖాతాలకు మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల పంట రుణం మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. కేవలం కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు అని కలెక్టర్ల సమావేశంలో వివరణ ఇచ్చారు సీఎం రేవంత్. 18న 11 లక్షల రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బంగారం కుదవపెట్టి క్రాప్ లోన్లు తీసుకున్న రైతులకు కూడా పాస్బుక్ ఉంటే రుణమాఫీ ఉంటుందన్నారు. రుణమాఫీకి తామేమీ కొత్త నిబంధనలు తీసుకురాలేదని, కేసీఆర్ సర్కార్ గైడ్ లైన్స్ అమలు చేస్తున్నామన్నారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి తుమ్మల. రుణమాఫీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు వైట్ కార్డు చూపించి భూతాన్ని చూపిస్తున్నారు. ఇది కేవలం గత 2 సంవత్సరాల్లో 2 దఫాలుగా జరిగినటువంటి రుణమాఫీలో ఏ పద్ధతిలో జరిగిందో అదే పద్ధతిలో ఈ రుణమాఫీ కూడా జరగబోతా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. మాట్లాడిన ఇద్దరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రైతాంగాన్ని ఆందోళన పరచో లేదు దాన్ని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి రుణమాఫీ జరిగే 18 రోజు సాయంత్రం రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు జరపడానికి సన్నాహాలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. రైతు రుణమాఫీ సంబరాలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.